Good morning, students. I'm going to teach you about new lesson today, that is adds of frequencies. Adds of frequencies means nothing but let's first learn about adverb. What do you mean adverb? Adverb means nothing but a word which tells us something more about a verb, adjective, and another adverb. See the definition here I have given. See here. Adverb is a word which tells us something more about a verb, adjective, and another adverb. So this is called an adverb. The following are called adds of frequencies. So ఇక్కడ మీకు ఏం చెప్పాను అంటే ఫస్ట్ adverb అంటే డెఫినేషన్ చెప్పాను. సో డెఫినేషన్ చెప్పిన తర్వాత మీకు ఈరోజు adds of frequencies గురించి నేర్చుకుంటాం. adverb అంటే చెప్పాను, బట్ మనం నేర్చుకున్న adverb కాదు, adds of frequencies నేర్చుకుంటున్నాం. అవి ఏంటి అన్నది వండి కింద ఇచ్చాను చూడండి, కింద ఉన్నాయి. సో వీటిని adds of frequencies అంటారు. వీటి చూద్దాం. ఫస్ట్ మనం ఒకసారి డెఫినేషన్ చెప్తాను చూడండి. Adverb word which tells us something more about the verb, adjective, and the adverb. The following are called adds of frequencies. They are always అంటే ఎల్లప్పుడు, అంటే అసలు కాదు, ఆఫెన్ అంటే తరచు, ఫ్రీక్వెంట్ అంటే అతి తరచుగా, సెల్డమ్ అంటే అరుదుగా, సెల్డమ్ అంటే అరుదుగా. నెక్స్ట్ రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ. ఈ మూడింటికి ఒకటే మీనింగ్ అండి. రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ అంటే ఈ మూడింటికి కూడా ఒకటే మీనింగ్. ఏంటి? అతి అరుదుగా, ఎప్పుడో కానీ కాదు. ఈ మూడింటికి ఒకటే మీనింగ్. మూడాటికైనా వాడుకోవచ్చు. అతి అరుదుగా, ఎప్పుడో కానీ కాదు. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముందు అసలు అంటే ఏటో చూడచ్చు. ఎవర్ ఎప్పుడైనా, సమ్ టైమ్ ఎప్పుడైనా, ఏదో ఒక సమయంలో, ఫర్ సమ్ టైమ్ కొంత సమయము, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు, జనరల్లీ సాధారణంగా, నార్మల్లీ సామాన్యంగా, అలాగే ఒకేషనల్లీ సందర్భం వచ్చినప్పుడు, పీరియాడికల్లీ నియమిత కాలానికి ఒకసారి, డేర్లీ చాలీ చాలనంత, బొట్టాబొట్టిగా, రిపీటెడ్లీ అనేక పర్యాయములు, పదే పదే, యూజువల్లీ వాడుకగా. సో దేర్ ఆర్ సో మెనీ అడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అండి. మనకి ఎక్కువగా ఇవి వస్తాయి కాబట్టి వీటి గురించి నేను ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. యాడర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, ఏ యాడర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చినా సరే ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ఫాలో అవుతుండాలి. సో యాడ్వర్బ్ అంటే ఏ పదం అయితే వెర్బ్ గురించి ఎక్కువ చేసి చెప్తుందో, లేదంట వెర్బ్ అంటే క్రియని గురించి ఎక్కువ చేసి చెప్తుందో, లేదా విశేషణాన్ని గురించి ఎక్కువ చేసి చెప్తుందో, లేదా ఇంకొక క్రియ విశేషణాన్ని గురించి ఎక్కువ చేసి చెప్తుందో దాన్ని యాడ్వర్బ్ అని అంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకున్నది యాడర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఒక పని ఎలా జరుగుతుందో చెప్తుంది అనమాట. ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది, అప్పుడప్పుడు జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుందా, అసలు జరగదా, అదే సందర్భం వచ్చినప్పుడు జరుగుతుందా, లేకపోతే నియమిత కాలానికి ఒకసారి జరుగుతుందా అని చెప్పేది యాడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నేను ప్రతి దానికి కూడా తెలుగు మీనింగ్ పక్కన ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రతి దానికి ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఆల్వేస్ క్వారల్స్ విత్ హర్ మదర్ అంటే ఏంటి? ఆవిడ తల్లితో అతను ఎప్పుడు కూడా గొడవ పడుతుంటాడు. అలాగే హీ నెవర్ లైస్, అతను అస్సలు అబద్ధం చెప్పడు. అస్సలు కాదు, మనం అస్సలు అంటాం చూడండి, అస్సలు నేను తిన్నాను, అస్సలు రాను, అస్సలు మాట్లాడడం అని అంటాం. ఆ అస్సలు కాదు అని చెప్పే నెగిటివ్ ని మనం నెవర్ అంటాం. మీకు ఈ రెడ్ కలర్స్ లో ఉన్న అన్ని కూడా నెగిటివ్స్ అండి. ఏంటిది? సెకండ్ వన్, సిక్స్త్ వన్, సెవెంత్ వన్, ఎయిత్, వీటిని నెగిటివ్స్ అంటారు అనమాట. అంటే నెగిటివ్ యాడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అవి ఉండడం వల్ల ఆ సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది అనమాట. ఓకే, వాటి గురించి చెప్తాను. ఇది పూర్తిగా నెగిటివ్. ఈ మూడింటిని కూడా బ్రాడ్ నెగిటివ్స్ అంటారు. అంటే ఇంచుమించు నెగిటివ్ మీనింగ్ ఇండికేట్ చేస్తుంది, కానీ అది పూర్తిగా నెగిటివ్ కాదన్నమాట. ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుందో అన్నది కూడా నేను మీకు ఒక డయాగ్రామ్ పంపిస్తాను, మీకు అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రేర్లీ. నెక్స్ట్ చూడండి, ఆఫెన్ ఉంది. ఆఫెన్ అంటే తరచుగా అర్థం. ఆమె తరచు మా ఇంటికి వస్తుంది పంచదార కోసం అంటుంది. షీ ఆఫెన్ కమ్స్ టు మై హౌస్ ఫర్ షుగర్. అంటే ఫ్రీక్వెంట్లీ అంటే అతి తరచుగా అర్థం అన్నమాట. అతి తరచుగా అంటే అతను అతి తరచుగా సినిమాలు చూస్తాడు. ఈ ఫ్రీక్వెంట్లీ సీస్ ద సినిమా. సెల్డమ్ అంటే అరుదుగా అర్థం. అంటే అతి తరచు కన్నా ఇంకా తక్కువ జరుగుతుంది అనమాట. సెల్డమ్ అంటే అరుదుగా. షీ సెల్డమ్ బీట్స్ హర్ చిల్డ్రన్. ఆమె అతి అరుదుగా తన పిల్లలను కొడుతుంది.
ఇక రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ ఉన్నది చూడండి. ఈ రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ అన్న ఈ మూడు కూడా ఒకే మీనింగ్ ఇండికేట్ చేస్తాయి. ఈ మూడు కూడా ఒకే మీనింగ్ ఇండికేట్ చేస్తాయి అన్నమాట మూడుని. రేర్లీ, హార్డ్లీ, స్కేర్స్లీ వీటిని బ్రాడ్ నెగిటివ్స్ అంటారు. ఇంచుమించు నెగిటివ్ మీనింగ్ ఇండికేట్ చేస్తుంది కానీ నెగిటివ్ కాదని. సో ఆ బ్రాడింగ్ మన తెలుగులో ఎలా ఉంటాయంటే ఎప్పుడో కానీ కాదు రాయడానికి కూడా కారణం అదే. ఎప్పుడో కానీ ఈ మధ్యలో యాక్షన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడో కానీ తినను, ఎప్పుడో కానీ కొట్టడం అని అన్నారు, ఎప్పుడో కానీ మేము సినిమా చూడడం, ఎప్పుడో కానీ మేము బయటకు వెళ్ళడం, ఎప్పుడో కానీ నగలు పెట్టుకోం అని అంటాం. మనం ఎక్కువగా మాట్లాడేది ఇది మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఇది చూడండి, ఎప్పుడో కానీ కాదు ఇది మాట్లాడతాం. ఇది తక్కువ మాట్లాడతాం. యాక్చువల్లీ దీని మీనింగ్ అత్యర్థిగానే ఈ మీనింగే. కానీ ఏం చేస్తాం? ఎప్పుడో కానీ కాదంటాం. అంటే మా నాన్నగారు నన్ను ఎప్పుడో కానీ కొట్టరు అంటే ఏంటి? మా నాన్నగారు నన్ను అతి అరుదుగా కొడతారని అర్థం అనమాట. అంటే నెలకు ఒకసారి జరుగుతుందో 2 సార్లు జరుగుతుందో అని అర్థం. అరుదుగా అంటే నెలకు ఒక 10 సార్లు జరుగుతుంది అంటాం. అతి తరచుగా అంటే నెలకు ఒక 15 సార్లు జరుగుతుంది అంటాం. తరచుగా అంటే నెలకి ఒక 10 సార్లు 5 సార్లు జరుగుతుంది. అలాగే యాక్షన్ మనకి ఎలా ఉంటుందంటే యాక్షన్ ఆ యాడెస్ ఆఫ్ ఈక్వేషన్ పెట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనకి పెరుగుతూ ఉంటుంది అనమాట. యాక్షన్ జరుగుతుందో లేదో చెప్పండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎవర్ అంటే ఎప్పుడైనా, ఎవరన్నా చూడండి, ఎవరన్నా సంటైమ్ ఈ రెండింటికి కూడా ఎప్పుడైనా ఏ ఒక సమయంలో. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ టైమ్ ని కలిపి రాసింది, ఇక్కడ సమ్ టైమ్ ని విడదీసి రాసింది. మీరు ఇది ఎందుకు పెట్టారంటే ఇది యాడ్వర్బ్ తప్ప యాడెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాదు. ఇది యాడ్వర్బ్, ఇది యాడెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మరి ఎందుకు చెప్పారండి ఇక్కడ అంటే చాలా మంది ఈ సమ్ టైమ్ కి తేడా తెలియట్లేదు, అందుకని ఇక్కడ రాయడం జరిగింది. యాక్చువల్గా దీనికి ఫర్ సమ్ టైమ్ అని అర్థం అనమాట. కొంత సమయము. ఇది సెంటెన్స్ ఎండింగ్ లో వస్తాయి. ఫర్ సమ్ టైమ్, ఐ స్పెండ్ విత్ యూ ఫర్ సమ్ టైమ్, నేను నీతో కొంత సమయం గడుపుతాను. ఈ సమ్ టైమ్ మనకు సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ యాడ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా సబ్జెక్ట్ అవుతూ వస్తాయి, ఇది తప్ప. ఓకే, ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను. తర్వాత సమ్ టైమ్స్ చూడండి. సమ్ టైమ్స్ ఇక్కడ సమ్ టైమ్, ఇక్కడ సమ్ టైమ్స్. ఈ సమ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు అని అర్థం అనమాట. జనరల్లీ సాధారణంగా అర్థం. జనరల్ అంటే సాధారణంగా. నెక్స్ట్ నార్మల్లీ ఉంది చూడండి, సామాన్యంగా అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అకేషనల్లీ అంటే సందర్భం వచ్చినప్పుడు అని అర్థం అనమాట. ఓకే, అకేషనల్లీ అంటే సందర్భం వచ్చినప్పుడు. నెక్స్ట్ పీరియాడికల్లీ అంటే నియమిత కాలానికి ఒకసారి అని అర్థం. అలాగే బేర్లీ అంటే చాలీ చాలనంత, బొటాబొటీగా అని అర్థం. సో రిపీటెడ్లీ చూడండి, అనేక పర్యాయములు, పదే పదే. యూజువల్లీ వాడుకగా యథావిధిగా అని అర్థం అనమాట. సో మా సారు పదే పదే మాకు వెర్బల్ కంఠస్థం చేయమని చెప్తారు, అలాగే మా నాన్నగారు పదే పదే మందులు వాడమని చెప్తారు అని అర్థం అనమాట. నాకు చాలీ చాలనంత స్పేస్ ఇస్తాడు కూర్చోడానికి. ఓకే, ఇలా చాలీ చాలనంత. పీరియాడికల్లీ అంటే నియమిత కాలానికి ఒకసారి. మా సారు నియమిత కాలానికి ఒకసారి టెస్ట్ నిర్వహిస్తారు. అదే అకేషనల్ అంటే సందర్భం వచ్చినప్పుడు ఆడవాళ్ళు నగలు పెట్టుకుంటారు. అని సామాన్యంగా అంటే సామాన్యంగా ఆమె తన భర్తతో గొడవ పడదు. ఈ విధంగా ఇలా సెంటెన్స్ వచ్చినప్పుడు వాడతాం. ఓకే, బాగుంది, రైట్. ఎందుకు వీటి గురించి సపరేట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది అంటే వీటి మెయిన్ రూల్ ఏంటంటే ఈ యాడెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యొక్క మెయిన్ రూల్ ఏంటంటే ఇవి ఎప్పుడు వచ్చినా సరే సబ్జెక్ట్ వరకు పెట్టాలి. అసలు యాక్చువల్గా మన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్ కదా. ఈ యాడెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పెట్టాలి చూడండి. ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఆబ్జెక్ట్ కదా. ఈ ప్లేస్ లో పెట్టాలి. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాలన్నమాట. ఈ ప్లేస్ లో అంటే వెర్బ్ ముందు సబ్జెక్ట్ వరకు పెట్టాలి. అందుకోసం వీటి గురించి నేర్చుకున్నాం. సో మరి వీటిని అన్నింటినీ సబ్జెక్ట్ వరకు పెడుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ సమ్ టైమ్ ఉంది, ఇది ఒక్కటి మాత్రం సెంటెన్స్ ఎండింగ్ లో వస్తుంది. మిగతా అన్ని సబ్జెక్ట్ వరకు వస్తాయి, ఇది ఒక్కటి మాత్రం సెంటెన్స్ ఎండింగ్ లో వస్తుంది. అది కూడా ఇక్కడ నేను మీకు ఏం చేస్తానంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అని రాస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, అంటే ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ వాడే యాడెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఫర్ సమ్ టైమ్. ఓకే, సెంటెన్స్ మాట ఇది ఒకటి, దాన్ని మాత్రం సబ్జెక్ట్ అనమాట. అదే రూల్ నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు, దీస్ షుడ్ బి ప్లేస్డ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ ఇన్ ఏ సెంటెన్స్. చూసారా,
నేనేం చెప్పాను, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ తర్వాత ప్లేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పాను. అందుకే స్ట్రక్చర్ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ రాశాను, తర్వాత అడ్రస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, తర్వాత రిక్వెస్ట్ ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉందనుకోండి, హీ షీట్లు, రామ, అప్పారావు, సీత, మా నాన్నగారు, మీ నాన్నగారు, అమ్మ అనుకోండి, ఇక్కడ వర్క్ చేస్తాం అన్నీ. అది థర్డ్ పర్సన్ సింగులర్ రూల్ నేర్చుకున్నారా, అది కామన్ గానే వాడతాం. అందుకే మీకు తెలియడానికి రాసింది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఆల్వేస్ కమ్స్ అని రాసింది చూడండి, కమ్స్ ఎస్ కమ్ వచ్చింది టు ద క్లాస్. ఆమె ఎప్పుడు క్లాస్ ఆలస్యంగా వస్తుంది అంటే ఆమె ఎల్లప్పుడూ క్లాస్ ఆలస్యంగా లేట్గా వస్తుందని అర్థం అనమాట. అది ఉద్దేశం. సో చూడండి, థర్డ్ పర్సన్ సింగులర్ చేస్తాం మీకు, అది మర్చిపోకూడదు. ఓకే, నెక్స్ట్ నోట్ చూడండి. ఇక్కడ నోట్ ఏమి ఇచ్చాను మీకు, నోటు నెవరు, హార్డ్లీ, స్పేస్లీ అండ్ రేర్లీ ఆర్ నెగటివ్స్. సో we should not use do not and does not in the sentences. ఎందుకంటే ఇవే మనకి నెగిటివ్ ని ఇండికేట్ చేస్తాయి. ఏవి, స్కేర్స్లీ, హార్డ్లీ, రేర్లీ, నెవర్, ఇవి మనకి నెగిటివ్ ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి మరలా అక్కడ డో నాట్ కానీ డస్ నాట్ కానీ వాడకూడదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, షీ నెవర్ డస్ నాట్ ఈట్ అని ఏం చెప్పారు. నెవర్ అంటేనే నెగిటివ్, మళ్ళీ డస్ నాట్ ఎందుకు మాట్లాడడం, ఈ డస్ నాట్ మనం పెట్టగలదు. ఏం చేయాలి ఇప్పుడు, షీ నెవర్ ఈట్స్ అని అంటే సరిపోతుంది, అంటే ఈ సెంటెన్స్ చెప్తే సరిపోతుంది. ఒకవేళ ఎలా రాస్తే మీనింగ్ ఏంటంటే అని అడగచ్చు మీరు. షీ నెవర్ డస్ నాట్ ఈట్ ఎన్వి అంటే అసలు ఆవిడ అస్సలు ఎన్వి తిందో కాదు అని అర్థం. అస్సలు ఎన్వి తిందో కాదు ఏంటి, ఎలా మాట్లాడతాం మనం, తెలుగులో మాట్లాడడం కాబట్టి షీ నెవర్ ఈట్స్ ఎన్వి అంటే ఆవిడ అస్సలు ఎన్వి తిందో అని అర్థం. ఇప్పుడు మళ్ళీ దానికి ఇప్పుడు చూడండి, దీనికి మీనింగ్ ఏంటి, ఆవిడ అస్సలు ఎన్వి తిందో అని అర్థం. దానికి మళ్ళీ డస్ నాట్ వేయాల్సింది కాదు అని అర్థం అనమాట, అంటే తింటదని అర్థం వస్తుంది. సో ఆ విధంగా మనం మాట్లాడడం, ఎప్పుడు ఇవి వచ్చినా సరే ఆ సెంటెన్స్ లో మనకి ఇవి కనిపించకూడదు, డో నాట్ డస్ నాట్ కనిపించకూడదు. ఓకే, నేను మీకు కొన్ని సెంటెన్స్లు ఇచ్చాను, ప్రతి దాని మీద ఒక్కొక్క సెంటెన్స్ ఇచ్చానండి. అంటే ఎలాగ ఇచ్చాను, ఇప్పుడు ఒకే మీనింగ్ తో ఈ 3 ఉన్నా సరే 3 సెంటెన్స్లు ఇచ్చాను. అంటే ఒక దానికి డైలీ రాస్తారు, ఒక దానికి స్పేస్లీ రాస్తారు, ఒక దానికి హార్డ్లీ రాస్తారు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా ఏంటన్నమాట, ఫస్ట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాడ్స్ ఫర్ ఫ్రీక్వెన్సీస్ తీసుకొచ్చి సబ్జెక్ట్ పెట్టాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఫర్ సమ్ టైమ్ అన్నది యాడ్వర్బ్ తప్ప ఫ్రీక్వెన్సీ కాదు కాబట్టి ఇది సెంటెన్స్ అన్నిటిలో వాడతాము. సో తర్వాత మనకి 4 నెగిటివ్స్ ఉన్నాయి, నెవరు, రేర్లీ, స్కేర్స్లీ, హార్డ్లీ. ఇవి కూడా సబ్జెక్ట్ వస్తాయి, కానీ నేను చెప్పింది ఏంటంటే ఇవి ఎప్పుడు వచ్చినా సరే సెంటెన్స్ లో డో నాట్ డస్ నాట్ రాయకూడదు. ఇవి ఎప్పుడు వచ్చినా సరే ఆ సెంటెన్స్ లో డో నాట్ డస్ నాట్ రాయకూడదు. ఒకవేళ అది అయిపోయింది, ఓకే. ఈ మిగతా సెంటెన్సెస్ కి ఎప్పుడైనా నెగిటివ్ రాయాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేయాలండి అని అంటే దానికి కూడా నేను ఏం చేస్తాను, మీకు సింపుల్ గా ఉండడానికి ఏం చెప్పానంటే డస్ నాట్ ఇక్కడ పెట్టి స్టాటస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రాశాను. షీ డస్ నాట్ నార్మల్లీ, షీ డస్ నాట్ జనరల్లీ, షీ జనరల్లీ డస్ నాట్, తప్పలేదు. మనకి డో నాట్ డస్ నాట్ ఎక్కడ పెట్టినా పర్లేదు, ఎక్కడ పెట్టినా పర్లేదు. ఓకేనా, వాటి మీద తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ మనం వీ సెంటెన్సెస్ మీద కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఆ తర్వాత నేటివ్స్ గురించి, క్వశ్చన్స్ గురించి చూడొచ్చు. అంటే నేను మొత్తం కూడా మీకు ఇందులో క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, మీకు ఇబ్బంది లేదు. ఓకే, సో ఈజీగా, చాలా ఈజీ లెసన్. 19 ఆర్డర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, 19 సెంటెన్సెస్ ఇచ్చాను నేను మీకు. ఈ 19 సెంటెన్సెస్ మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసి నాకు ఆన్సర్స్ పంపించండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీస్ ఆర్ కాల్డ్ ఆర్డర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, వీటిని ఆర్డర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనుకుంటారు. దీని తర్వాత నేను మీకు ఏం చేస్తానంటే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంటుందో ఒక డయాగ్రామ్ పంపిస్తాను, ముందు సెంటెన్స్ రాయండి. ఓకేమ్మా, ఇది సైన్స్ టాకింగ్. I shall meet you with new lesson tomorrow. Goodbye, friends.